మహా వినాశనానికి కౌంట్ డౌన్ మొదలైందా? ఇరాన్పై అమెరికా యాక్షన్తో వరల్డ్ వార్ స్టార్ట్ కాబోతోందా? అవుననే అంటోంది డూమ్స్డే క్లాక్. డేంజర్ గడియారంలో ముళ్ళు అర్ధరాత్రికి చేరువైంది. మహా విధ్వంసానికి మరో 85 సెకండ్లే ఉన్నాయని వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్పై అమెరికా ఎనీ టైం దాడి చేయొచ్చన్న అంచనాల వేళ డూమ్స్డే క్లాక్ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. ఇంతకు అసలేంటి డూమ్స్డే క్లాక్? ఈ గడియారంలో సమయం అర్ధరాత్రి 12 గంటలు పూర్తయితే ఏం జరుగుతోంది? నిజంగా ఇరాన్ టెన్షన్లే వరల్డ్ వార్గా మారబోతున్నాయా? వాచ్ దిస్. మహావినాశనానికి ప్రపంచం మరింత చేరువైందా? మానవ తప్పిదాలే ప్రళయంలో ముంచుకొస్తాయా? డూమ్స్డే క్లాక్ ప్రపంచానికి ఇస్తున్న వార్నింగ్ ఏంటి? యుగాంతం. ఈ మాట విన్న వెంటనే చాలా మంది నవ్వుకోవచ్చు. ఇప్పట్లో భూమికొచ్చే ముప్పు ఏదీ లేదని అనుకోవచ్చు. కానీ యుగాంతం అంటే సునామీలో, భూకంపాలు లేక గ్రహ శకలాలు విరుచుకుపడితే వచ్చేదో మాత్రమే కాదు. ప్రకృతి ప్రమేయం లేకుండా మానవ తప్పిదాలతో కూడా యుగాంతం జరిగే వీలుంది. ఈ ప్రమాదాన్ని ప్రపంచానికి అణు విధ్వంసాన్ని పరిచయం చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ ఎప్పుడూ గుర్తించారు. ఎందుకంటే ఎప్పటికైనా తాను సృష్టించిన అణ్వస్త్రమే ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేస్తుందన్న నిజం ఆయనకు తెలుసు. అందుకే ఆ ప్రమాద సంకేతాలైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు అమెరికన్ శాస్త్రవేత్తలతో కలిసి ఓ గడియారాన్ని ఆయన సృష్టించారు. ఆ గడియారం పేరే డూమ్స్డే క్లాక్. 85 seconds to midnight అని ప్రకటిస్తూ టోన్ చేసింది డూమ్స్డే క్లాక్. అణు విధ్వంసం లాంటి పెను విపత్తుకు ప్రపంచం ఎంత దగ్గరగా ఉందో సూచించేదే ఇది. అణుబాంబును అభివృద్ధి చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్, ఇతర అమెరికన్ శాస్త్రవేత్తలు 1947లో దీన్ని రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా చేసిన అణుదాడి తరహా విధ్వంసాలపై ప్రజల్ని హెచ్చరించాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. ఈ గడియారం ద్వారా అణ్వస్త్రాల జోలికి వెళ్లకుండా ప్రపంచ లీడర్లపై ఒత్తిడి తేవాలనేది ప్లాన్. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా డూమ్స్డే క్లాక్ లో సమయాన్ని మారుస్తూ ఉంటారు. డూమ్స్డే గడియారాన్ని ఏటా బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ సెట్ చేస్తారు. 2 ఏళ్ల క్రితం ఈ గడియారాన్ని 90 సెకండ్ల వద్ద సెట్ చేశారు. గత ఏడాది 89 సెకండ్ల దగ్గర ఫిక్స్ చేశారు. తాజాగా అర్ధరాత్రికి 85 సెకండ్ల దూరంలో ముళ్ళును సెట్ చేసి మరో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించింది. భారత్ పాకిస్తాన్ మధ్య గత ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలను ఉదహరించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాన్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోవచ్చన్న ఆందోళన పెరిగిందని తెలిపింది. వాస్తవానికి 2007 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పులు వంటి మానవ తప్పిదాలతో ఎదురయ్యే విపత్తులను సైంటిస్టులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాటిలో ప్రధాన ముప్పుగా ఇప్పటికీ అణుయుద్ధాన్ని పరిగణిస్తున్నారు. చైనా, రష్యా, అమెరికా తమ అణ్వాయుధాలను విస్తరించడానికి లేదా ఆధునీకరించడానికి భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయని బులెటిన్ గత ఏడాది ప్రకటనలో పేర్కొంది. పొరపాటున లేదా తప్పుడు అంచనా అణుయుద్ధానికి దారితీస్తుందని పేర్కొంది. ఉక్రెయిన్తో పాటు పశ్చిమాసియా, చైనా, అమెరికా, ఉభయ కొరియాల ఉద్రిక్తతలు వంటి పరిస్థితులు కూడా అణుయుద్ధ తీవ్రతను పెంచే ప్రమాదాన్ని సృష్టించిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఈ గడియారం ముళ్ళును 26 సార్లు తిప్పారు. 1947లో అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు శాస్త్రవేత్తలు క్లాక్ ప్రారంభించారు. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో అర్ధరాత్రికి 17 నిమిషాల ముందు సెట్ చేశారు. తాజాగా ముళ్ళును 85 సెకండ్ల దగ్గర సెట్ చేశారు. అంటే ప్రపంచం ఎంత హై రిస్క్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 13,000కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి. వాటిలో 90% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా అణుశక్తులుగా మారాయి. ఇటీవల వరుస క్షిపణి ప్రయోగాలతో కిమ్ రెచ్చిపోతున్నారు. పైగా ఇప్పుడున్న అణ్వాయుధాల్లో చాలా వరకు హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన వాటికంటే చాలా రెట్లు శక్తివంతమైనవి. అలాంటి అణ్వస్త్రాలు పేలడం మొదలైతే భూమి మీద జీవం బతికి బయటపడటం అసాధ్యం. అందుకే అణుయుద్ధాన్ని యుగాంతంతో పోల్చేది.
డూమ్స్డే క్లాక్లో 3 ఏళ్లలో కేవలం 1 సెకను మాత్రమే తగ్గించిన నిర్వాహకులు ఈసారి మాత్రం అర్ధరాత్రి 12కు 85 సెకన్ల దూరంలో ఫిక్స్ చేశారు. దీన్ని బట్టి పెను వినాశనానికి ఎంతో దూరం లేదని చెప్పారన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియలేదు. ఇరాన్పై అమెరికా ఎప్పుడైనా విరుచుకుపడేలా కనిపిస్తోంది. అదే అమెరికా గ్రీన్లాండ్ కోసం మిత్రులతోనే ఘర్షణ పడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇటు చూసిన వరల్డ్ వార్ సిచ్యువేషన్ కనిపిస్తోంది.